నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్ లోని ప్రవాసుల వందల మంది ప్రవాసుల బతాకాలను రద్దు చేస్తూనే ఉంది. చాలా మంది తమ యొక్క బతాకాలలో అడ్రస్ అప్డేట్ చేసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన యొక్క అధికారిక రికార్డుల నుంచి 500 మంది ప్రవాసుల నివాస చిరునామాలను తొలగించింది. ఆస్తి యజమానుల సమ్మతితో లేదా భవనాల కూల్చివేత కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవసరమైన సహాయక పత్రాలు సమర్పించిన తర్వాత బాధిత వ్యక్తులు 30 రోజులలోపు తమ యొక్క అడ్రస్ ను బతాకాలో అప్డేట్ చేసుకోవాలని చెప్పి స్వయంగా అధికారిక యంత్రాంగాన్ని సందర్శించాల్సి ఉంటుంది. స్వయంగా మనమే బతాకా ఆఫీసుకు వెళ్లి మనము రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో మన యొక్క రూమ్ యజమాని ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో అతని దగ్గర నుంచి రెంటల్ అగ్రిమెంట్ మరియు సంబంధిత పత్రాలు తీసుకుని వెళ్లి బతాకా ఆఫీసులో మనం సమర్పిస్తే మన యొక్క బతాకా పైన ఉన్న సస్పెన్షన్ అయితే అధికారులు ఎత్తివేస్తారో. ఒకవేళ 30 రోజుల్లోపు స్పందించకపోతే 1982 నాటి చట్టం 32లోని ఆర్టికల్ 33 ప్రకారం పేర్కొన్న గడువులోపు అడ్రస్ ను అప్డేట్ చేసుకోకపోతే అందులో విఫలమైతే ప్రతి వ్యక్తికి 100 దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ హెచ్చరించింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.